తెలంగాణ టీజీ లా సెట్ ద్వారా ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు, 5 ఇయర్ ఎల్ఎల్బి అండ్ 2 ఇయర్ ఎల్ఎల్ఎం ఎవరైతే ఈ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనకు మార్చ్ 1 నుంచి స్టార్ట్ అయిపోయిందండి. సో ఈ వీడియోలో ఓన్లీ 3 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరుగుతుంది. సో అప్లై చేసే ముందు చాలా స్టూడెంట్స్ అప్లై చేసేటప్పుడు మిస్టేక్స్ చేస్తారు. సో ఈ వీడియోలో కంప్లీట్ గా మీకు ఎలాంటి డాక్యుమెంట్స్ కావచ్చు, సర్టిఫికేట్స్ ఇంపార్టెంట్ అండ్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి మనకు ఆన్లైన్ అప్లికేషన్ కి. అండ్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసే ముందు ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఫీ పే చేయాలి. సో ప్రతి కేటగిరీకి డిఫరెంట్ ఉంటుంది. సో ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుంది, ఫీ స్ట్రక్చర్ అండ్ మనకు లాస్ట్ డేట్. సో మనకు అప్లికేషన్ కూడా లాస్ట్ డేట్ ఉంటుంది అండ్ విత్ ఇన్ డేట్ లో చేసుకుంటేనే మీకు ఎలాంటి పెనాల్టీ పడదు. సో మళ్ళీ ఎక్స్ట్రా కూడా డేట్స్ ఇస్తారు, కాకపోతే అక్కడ పెనాల్టీ ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఇలాంటివి అప్లికేషన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే చెప్పడం జరుగుతుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డేట్ చెప్తానండి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 1 మార్చ్ 2025 నుంచి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఈ రోజు మార్చ్ 1 నుంచి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 15th ఏప్రిల్. సో ఒక 45 days మనకు టైం ఇచ్చారు వితౌట్ పెనాల్టీ. సో మీరు 15th ఏప్రిల్ లోపే అప్లై చేసుకోండి. ఎవరైతే 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ కావచ్చు, ఆర్ ఎల్ఎల్బి చేస్తూ ఎల్ఎల్ఎంలో ఎవరైతే ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మీరు కూడా 15th ఏప్రిల్ లోపు అప్లై చేసుకోండి. సో విత్ ఫైన్ కూడా డేట్స్ ఉన్నాయి. సో మనకు ఆఫ్టర్ 15th ఏప్రిల్ తర్వాత ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఎక్స్ట్రా 500 రూపీస్ మీరు పే చేయాలి. లాస్ట్ డేట్ 25th ఏప్రిల్. అదే మళ్ళీ మే 5th వరకు ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో 1000 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేయాలి. 15th మే 2000 ఎక్స్ట్రా రూపీస్ మీరు పే చేయాలి. సో మే 25 4000 రూపీస్ మీరు ఎక్స్ట్రా పే చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వాలి. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే పక్క ఎల్ఎల్బి లా సెట్ రాసి 3 ఇయర్ ఎల్ఎల్బి, 5 ఇయర్ ఎల్ఎల్బి, 2 ఇయర్ ఎల్ఎల్ఎం చేద్దాం అనుకుంటున్నారో మీకు లాస్ట్ డేట్ 15th ఏప్రిల్ 2025 లోపు చేసుకుంటే మీకు ఎలాంటి ఎక్కువ అమౌంట్ మీకు పడదు. సపోజ్ ఎవరైతే ఆ డేట్ తర్వాత అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీరు ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన అప్లికేషన్ ఫీ ఒకసారి చెప్తాను. సో ఎవరైతే మీరు 3 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు, 5 ఇయర్ ఎల్ఎల్బి, సో ఇంటర్మీడియట్ తర్వాత మీరు 5 ఇయర్ ఎల్ఎల్బికి అప్లికేబుల్ ఉంటారు. ఆర్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఏదో ఒక గ్రాడ్యుయేషన్ తర్వాత 3 ఇయర్ ఎల్ఎల్బి ఉంటుంది. సో ఇక్కడ 3 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు, 5 ఇయర్ ఎల్ఎల్బికి సేమ్ ఫీజు ఉంటుంది. సో ఇక్కడ కేటగిరీ వైజ్ ఉంటుంది. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి మీకు 900 రూపీస్ పే చేయాలి అప్లికేషన్ చేసుకోవాలంటే. అదే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 600 రూపీస్ మీరు పే చేయాలి. ఇది మనకు 3 ఇయర్ కావచ్చు, 5 ఇయర్ ఎల్ఎల్బి. నెక్స్ట్ ఎల్ఎల్ఎం. సో ఎవరైతే 3 ఇయర్ ఎల్ఎల్బి కావచ్చు, 5 ఇయర్ ఎల్ఎల్బి తర్వాత మీరు ఎల్ఎల్ఎం కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కి 1100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అదే ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వాళ్ళు 900 రూపీస్ మీరు పే చేయాలి. సో ఇవి మనకు నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు. సో మీరు అప్లై చేయాలంటే ఫస్ట్ అప్లికేషన్ ఫీ పే చేయాలి. దాని తర్వాత పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది అయిపోతుంది. సో ఫస్ట్ మీరు ఫీ పేమెంట్ చేయాలి. సో ఇవి మనకు అప్లికేషన్ కి సంబంధించిన ఫీ స్ట్రక్చర్. లాస్ట్ డేట్ 15th ఏప్రిల్ 2025. 15th ఏప్రిల్ తర్వాత మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఫీ అనేది మీరు ఎక్స్ట్రా పే చేసి అమౌంట్ అనేది పే చేయాల్సి వస్తుంది. కాబట్టి 15th ఏప్రిల్ లోపే పే చేసుకోండి. సో ఇది మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ అండ్ ఫీ స్ట్రక్చర్. సో ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఫస్ట్ అమౌంట్ ఫీ పే చేసిన తర్వాత మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అడగడం జరుగుతుంది. సో అక్కడ మీకు అన్ని అప్డేటెడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. సో అప్డేటెడ్ లేకపోతే విత్ ఇన్ 1 వీక్ కావచ్చు, ఒక 10 days ఆర్ 2 weeks లో మీరు అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఎందుకంటే మళ్ళీ మీరు వెబ్ కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అన్ని ఉంటాయి. అప్పుడు అప్డేటెడ్ సర్టిఫికేట్స్ కావాలి. మళ్ళీ ఇప్పుడు వితౌట్ అప్డేటెడ్ ఇక్కడ ఇచ్చి మళ్ళీ అప్డేటెడ్ సర్టిఫికేట్ అక్కడ మిస్ మ్యాచ్ అయిపోతాయి. కాబట్టి ఒక 1 week 2 weeks మీరు సర్టిఫికేట్స్ లేట్ అయినా పర్లేదు, కానీ అప్డేటెడ్ వచ్చిన తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. సో దట్ మీకు వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు ఈ 2025 అకాడమిక్ ఇయర్ లో మీకు అప్డేటెడ్ సర్టిఫికేట్స్ ఉండాలి. కాబట్టి అప్డేట్ చేసుకున్న తర్వాతనే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఎందుకంటే మనకు 45 days టైం ఉంది వితౌట్ పెనాల్టీ. సో మనకు 1 week లో అన్ని సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి. కాబట్టి అన్ని సర్టిఫికేట్స్ అప్డేటెడ్ ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్తా ఒక 10 సర్టిఫికేట్స్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ లో ఆ సర్టిఫికేట్స్ ఉంటే అందులో నుంచి ఉన్న ఇన్ఫర్మేషన్ మనము అప్లై చేసేటప్పుడు అడుగుతారు. సో ఫస్ట్ సర్టిఫికేట్ వచ్చేసి హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్.
సో ఈ సర్టిఫికేట్ ఏంటంటే సో మనకు ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే 5 year LLB చేద్దాం అనుకుంటున్నారో మీ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం ఇంటర్మీడియట్ ఉండాలి. సో అదే ఎవరైతే డిప్లొమా క్యాండిడేట్స్ ఉన్నారో మీకు డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి. సో మీరు ఇప్పుడు పాస్డ్ స్టూడెంట్స్ అయినా అపీరింగ్ స్టూడెంట్ అయినా మీకు ఒక హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది. ఆ హాల్ టికెట్ నెంబర్ ఉంటే సరిపోతుంది. సో ఎవరైతే మీరు డిగ్రీ నార్మల్ డిగ్రీ కావచ్చు, బీటెక్ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ తర్వాత మీరు లైక్ LLB కోర్స్ చేద్దాం అనుకుంటున్నారో మీకు 3 year LLBకి ఎలిజిబుల్ ఉంటుంది. సో మీరందరూ మీ బీటెక్ హాల్ టికెట్ నెంబర్ కావచ్చు, డిగ్రీ హాల్ టికెట్ మీకు మ్యాండేటరీగా ఉండాలి. సో అది మనకు ఫస్ట్ పాయింట్. సో మీరు అపియరింగ్ అంటే ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు అప్లికేబులే, పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ అయినా మీరు అందరూ అప్లికేబులే, జస్ట్ మీ హాల్ టికెట్ నెంబర్ కావాలి. సో అది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి మనకు SSC సర్టిఫికేట్ మాత్రమే చూస్తారు మెయిన్గా. సో ఎవరికైతే ఈ SSC సర్టిఫికేట్ అండ్ ఆధార్ కార్డ్ రెండు మిస్ మ్యాచ్ ఉంటాయో యాజ్ పర్ SSC ప్రకారమే మీ ఆధార్ కార్డులో మీ నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఏ పర్సనల్ డీటెయిల్స్ అన్ని 10th క్లాస్లో ఏ విధంగా ఉంటాయో ఆధార్ కూడా అప్డేట్ చేసుకోండి. సో ఆధార్లో మిస్టేక్స్ ఉంటే ఫస్ట్ మీ యొక్క ఫోటో కావచ్చు, మీ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, నేమ్ కావచ్చు, సర్ నేమ్, ఫాదర్ నేమ్, మీ యొక్క మొబైల్ నంబర్, సో ఇవన్నీ అప్డేట్ చేసుకోండి. సో చాలా స్టూడెంట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటారో ఈ డేటా అంతా పర్ఫెక్ట్ ఉండదు. ఆధార్ కార్డ్ ఎప్పుడో 10 years 15 years క్రితమే ఉంటాయి. సో మీరు అప్డేట్ చేసుకోండి. సో ఫస్ట్ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి. ఎవరైతే ఇన్ఫర్మేషన్ రాంగ్ ఉందో మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్లో కూడా మళ్ళీ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పుడే వేసుకొని పెట్టుకుంటే మీకు అప్పుడు ప్రాబ్లం ఉండదు. సో ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అన్నీ ఓకే ఉన్నాయి అనుకుంటే మీకు SSC సర్టిఫికేట్ కూడా ఉండాలి. సో ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఉండాలి. సో పాస్ అయినట్టు. సో ఎవరైతే ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళు ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా కోర్సెస్ చేసేవాళ్ళు డిప్లొమా అంటే ఈక్వివాలెంట్ సర్టిఫికేట్ కాబట్టి అది ఉన్న సరిపోతుంది. సో ఇంటర్ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి రెసిడెన్సీ సర్టిఫికేట్. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ ఎందుకు అడుగుతారంటే ఇప్పుడు మనకు తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకుంటారు లాసెట్కి, అదర్ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. సో మనం తెలంగాణ వల్ల మన ప్రూఫ్ ఇవ్వడానికి ఒకటి ఆధార్ కార్డ్ కావచ్చు, రెసిడెన్సీ సర్టిఫికేట్. సో రెసిడెన్సీ సర్టిఫికేట్ కూడా మనకు MR ఆఫీస్లో ఇస్తారు. రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఎక్కడ ఉంటున్నారు అంటే అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు. సో మనకి ఎలా అయితే ఆధార్ కార్డు ఉంటుందో ఈ MRO ఆఫీస్లోనే మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతారు. సో మీ నేము, మీరు ఏ టౌన్లో ఉంటున్నారు, ఏ డిస్టిక్లో ఉంటున్నారు, ఏ స్టేట్లో ఉంటున్నారో ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దాన్ని రెసిడెన్సీ సర్టిఫికేట్ అడుగుతారు. సో అది కూడా మీరు MR ఆఫీస్లో మీరు అప్లై చేస్తే ఒక 1 weekలో వస్తాయండి. సో అన్ని సర్టిఫికేట్స్ 1 week ఆర్ 2 weeks ఆర్ 10 daysలో అన్ని వచ్చేస్తాయి కాబట్టి అన్ని అప్డేట్ చేసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకుంటే బెటర్. సో లేకపోతే మళ్ళీ ఏమన్నా మిస్టేక్స్ కానీ అవన్నీ ఉంటే మళ్ళీ మీరు రిక్వెస్ట్ చేయాలి, ఆ డేట్స్ కోసం వెయిట్ చేయాలి, ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలి. సో అదంతా ప్రాసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి బోనాఫైడ్స్. సో ఇంటర్మీడియట్తో అప్లై చేసుకుంటే అప్ టు ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అంటే 1st to 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్. అదే డిగ్రీ ఆర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటే అప్ టు గ్రాడ్యుయేషన్ ఉన్న అన్ని బోనాఫైడ్స్ 1st to 10th ఇంటర్మీడియట్, డిగ్రీ ఆర్ బీటెక్కి సంబంధించిన బోనాఫైడ్స్ అన్ని ఉండాలి. నెక్స్ట్ 7th ఇంపార్టెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో ఇక్కడ మీరు SC ST BC వాళ్ళు కావచ్చు, EWS వాళ్ళు కావచ్చు, అన్ని మీరు అప్డేటెడ్ సర్టిఫికేట్స్ ఉన్నాయా లేవో చెక్ చేసుకోండి. సో SC ST BC వాళ్ళు మీరు 2014 తర్వాత ఎప్పుడు ఉన్నా ఓకే అప్లికేబులే. సో అవి వ్యాలిడ్ అవుతాయి. 2014 అంటే తెలంగాణ బిఫోర్ ఉన్న సర్టిఫికేట్స్ అయితే వ్యాలిడ్ అవ్వవు. సో మరి 2012 2010 బిఫోర్ ఉన్నాయన్నీ మళ్ళీ కొత్త సర్టిఫికేట్స్ తీసుకోవాలి. అదే 2014 తర్వాత ఉన్నాయన్నీ వ్యాలిడే SC ST BC. సో వీటికి ఏం ప్రాబ్లం కాదు. సో మళ్ళీ నేను కొత్తగా తీసుకోవాలా అనుకుంటే తీసుకోవచ్చు, కానీ పాతే కూడా వ్యాలిడే అప్ టు ఆఫ్టర్ 2014 తర్వాతే. 2013 12 11 2010 బిఫోర్ ఇవన్నీ నాట్ వ్యాలిడ్. మీరు మళ్ళీ ఫ్రెష్గా తెచ్చుకోవాలి. అండ్ EWS వాళ్ళు మాత్రమే ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఉన్నామో ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకోవాలి. సో మెయిన్గా మనకి EWS ఇప్పుడు 2025 ఉంది కాబట్టి మీరు ఈ ఇయర్ దన్నా తీసుకోవచ్చు. సో లేదంటే పాతది ఉన్నా పర్లేదు, ఏం కాదు. EWS సర్టిఫికేట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అండి. సో ఇన్కమ్ వచ్చేసి మనకు 2025 ఉండాలి. ఈ ఫైనాన్షియల్ ఇయర్తో తీసుకోవాలి. సో ఇన్కమ్ అనేది మీరు ఏ ఇయర్లో అప్లై చేస్తున్నారో ఆర్ ఏ ఇయర్లో అడ్మిషన్ ప్రాసెస్ నడుస్తుందో ఆ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. సో ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు అందరూ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ చేసుకున్న తర్వాతనే అప్లై చేసుకోండి. నెక్స్ట్ బోనాఫైడ్స్ అయితే ఆల్రెడీ ఉంటాయని. క్యాస్ట్ సర్టిఫికేట్ 2014 మీకు వ్యాలిడ్ కావు. ఆఫ్టర్ 2014 మీరు అన్నీ వ్యాలిడ్ అయిపోతాయి. సో క్యాస్ట్ సర్టిఫికేట్. నెక్స్ట్ సర్టిఫికేట్ వచ్చేసి మనకు స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అండి. సో కొంతమంది స్టూడెంట్స్ లైక్ NCC కావచ్చు, PH అండ్ క్యాప్ సర్టిఫికేట్. సో ఇలాంటి స్టూడెంట్స్కి సమ్ స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి సపోజ్ ఈ సర్టిఫికేట్స్ ఉంటే మీరు కూడా ఈ సర్టిఫికేట్స్ అన్ని మీరు రెడీ చేసుకొని పెట్టుకోండి.
సో నెక్స్ట్ వచ్చేసి మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఫోటో సిగ్నేచర్ అడుగుతుంది. సో మీరు లేటెస్ట్ ఫోటో కావచ్చు, కొద్దిగా రీసెంట్ 1 year 2 years ఉన్నాయి పెట్టడానికి ట్రై చేయండి. ఫోటో ఒకటి, నెక్స్ట్ సిగ్నేచర్ కూడా. సో ఈ ఫోటో వచ్చేసి 50 KB కన్నా లెస్ దాన్ ఉండాలి. సిగ్నేచర్ వచ్చేసి లెస్ దాన్ 30 KB ఉండాలి. అండ్ ఇవి కూడా మనకు జేపీజీ ఫార్మేట్, ఇమేజ్ ఫార్మేట్ లో ఉంటే సరిపోతుందండి. సో ఇవి. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. సో ప్రతి స్టూడెంట్ కి మీకు పర్సనల్ నంబర్, మొబైల్ నంబర్ ఉండాలి అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. సపోజ్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీ ఫాదర్ది కావచ్చు, మదర్ది కావచ్చు, మీ మొబైల్ నంబర్ ఇవ్వచ్చు. అండ్ ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీస్ కావచ్చు, ఏమన్నా అర్జెంట్గా ఎగ్జామ్ టైం టేబుల్ కావచ్చు, ఎగ్జామ్ డేట్స్ కావచ్చు, కౌన్సిలింగ్కి సంబంధించిన ఇట్లాంటి మెసేజెస్ వస్తాయి అప్పుడప్పుడు. సో ఆ ప్రాపర్గా మొబైల్ నెంబర్, యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. ఎవరైతే ఇంటర్మీడియట్ వాళ్ళు కావచ్చు, ఆర్ డిగ్రీ బీటెక్ తర్వాత గ్రాడ్యుయేషన్ తర్వాత 3 year LLB వాళ్ళు ఉంటారు, మీరు ప్రాపర్గా ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వండి. సో మీకు వెబ్ కౌన్సిలింగ్లో లైక్ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలన్నా, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా, సో మీరు ఏమైనా ఈ అప్లికేషన్లో ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉన్నా మీ ఈమెయిల్ ఐడి ద్వారా మీరు పంపాలి. కాబట్టి ఈమెయిల్ కూడా మీరు ప్రాపర్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. సో ఈమెయిల్ ఎవరైతే ఇంటర్మీడియట్ తర్వాత స్టూడెంట్స్ ఉంటారో మీకు ఈమెయిల్ లేకపోతే ఈమెయిల్ క్రియేట్ చేసుకోండి. లేదంటే మీ ఇంట్లో బ్రదర్స్ కావచ్చు ఎవరైనా ఉంటే వాళ్ళ ఈమెయిల్ ఐడి ద్వారా వాళ్ళ ఈమెయిల్ ఐడి కూడా మీరు ఇవ్వచ్చు. కాకపోతే అది యాక్సెస్ అయ్యేటట్టు ఉండాలి. అంటే మీకు ఏమన్నా సర్టిఫికేట్ ఇష్యూస్ కావచ్చు, వెబ్ కౌన్సిలింగ్లో ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ ఈమెయిల్ ద్వారా మీరు కమ్యూనికేషన్ చేయొచ్చు మనకు టీఎస్ లాసెట్కి సంబంధించింది. సో ఇవి మనకు మెయిన్ పాయింట్ అండి. సో ఇందులో ఒక 10 pointsలో ఫస్ట్ మీ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీరు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్కి సంబంధించింది, డిగ్రీ ఆర్ బీటెక్ ఏదో ఒక గ్రాడ్యుయేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఒక పేజ్ మీద రాసుకొని పెట్టుకోండి. సెకండ్ వచ్చేసి మీరు డేట్ ఆఫ్ బర్త్. సో ఎస్ఎస్సి చూస్తారు డేట్ ఆఫ్ బర్త్, దాని మీద ప్రాపర్గా ఉంటుంది అది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ డిప్లొమాకి సంబంధించింది మీరు సర్టిఫికేట్, దానిపైన మీకు హాల్ టికెట్ నెంబర్, మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, సో అది ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, అన్ని సర్టిఫికేట్స్ మీద ఉంటాయి. అవన్నీ ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. నెక్స్ట్ రెసిడెన్స్ సర్టిఫికేట్. సో అది కూడా మీకు ఎంఆర్ఓ ఆఫీస్లో ఇస్తారు, లేదంటే మీ సేవ. సో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ మనకు మీ సేవలో ఇస్తారు, అక్కడ మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా మీకు మీ సేవలోనే ఇస్తారు. నెక్స్ట్ బోనాఫైడ్స్ అంటే మీకు స్కూలింగ్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ఆర్ బీటెక్కి సంబంధించిన బోనాఫైడ్స్ అన్నీ ఉండాలి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ మీరు తీసుకోండి. సో 2014 తర్వాత ఉన్న క్యాస్ట్లు మాత్రమే అవి వ్యాలిడేట్ అవుతాయి. మరీ 2014 బిలో ఎప్పటియో 10 years బ్యాక్ ఉన్న అయితే వ్యాలిడిటీ కావు. సో ఫ్రెష్గా మీరు తీసుకొని పెట్టుకోండి క్యాస్ట్. సో స్పెషల్ కేటగిరీ, ఎన్సీసీ, పిహెచ్ క్యాప్ ఉన్న సర్టిఫికేట్స్, ఫోటో, సిగ్నేచర్, మొబైల్ నంబర్ అండ్ ఈమెయిల్. సో ఇవన్నీ మీరు ప్రాపర్గా ఒక పేజ్ మీద రాసుకొని మళ్ళీ ఆ సర్టిఫికేట్స్లో రీవెరిఫై చేసుకున్న తర్వాత ఆ పేజ్ అనేది మీరు కొంతమంది లైక్ మీ సేవలో కావచ్చు, నెట్ షాప్ కావచ్చు, ఇలా బయటికి వెళ్తే ఒక పేజ్ మీద అన్ని ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ రాసుకొని, ఎగ్జాంపుల్ 10th హాల్ టికెట్ నెంబర్, 10thలో ఇన్ని మార్క్స్ వచ్చాయి, సో నేను 10th క్లాస్ ఈ డిస్టిక్లో చదివా, ఈ స్కూల్లో చదివా, ఇంటర్లో ఇంత పర్సంటేజ్, డిగ్రీలో ఇంత పర్సంటేజ్, డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఇది అని ఒక పేపర్లో ప్రాపర్గా రాసుకొని మళ్ళీ రీవెరిఫై చేసుకొని మీరు లైక్ మీ సేవ సెంటర్ కావచ్చు, నెట్ షాప్లో కావచ్చు, ఎక్కడ వెళ్ళినా మీరు ఆ పేపర్ ఇస్తే అతను ప్రాపర్గా డీటెయిల్ ఇస్తే అప్లై చేస్తాడు. సో దట్ అప్పుడు ఎర్రర్స్ జరగడానికి చాలా తక్కువ పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయండి. సో డైరెక్ట్ మీరు సర్టిఫికేట్స్ ఫోన్లో చూసుకుంటూ ఎంటర్ చేస్తే కొద్దిగా ఎర్రర్స్ అవ్వచ్చు. కాబట్టి సో మళ్ళీ ఆ ఎర్రర్స్ అయితే మళ్ళీ దానికి ఎక్స్ట్రా ఫీజు కావచ్చు, మళ్ళీ డేట్స్ ఇస్తారు, ఆ డేట్స్ కోసం వెయిట్ చేయాలి, సో మళ్ళీ మెయిల్ చేయాలి. సో ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి మీరు అప్లై చేసే ముందు అన్నీ మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయో చూసుకోండి, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. సో ఇవి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకు ఆన్లైన్ అప్లికేషన్కి ఇవన్నీ సర్టిఫికేట్స్ ఉండాలండి. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th April. సో ఇంకా చాలా టైం ఉంది. కాబట్టి మీరు అన్ని సర్టిఫికేట్స్ రెడీ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసుకోండి. అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకున్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఎవరైతే అప్లై చేద్దాం అనుకుంటున్నారో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ లాసెట్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే నాతోని మీరు కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కూడా మీరు కాల్ చేయొచ్చు. దానికి సంబంధించిన లైక్ ఐడి కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. మన ఫాస్ట్ అప్డేట్స్ వస్తే మనకు ఈ లాసెట్కి సంబంధించినవి పీడిఎఫ్స్ కావచ్చు, లింక్స్ కావచ్చు అన్నీ షేర్ చేయడం జరుగుతుంది. మన టెలిగ్రామ్ ఛానల్కి సంబంధించిన లింక్ కూడా కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టాను. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.